ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు. అంటే ఇల్లు కట్టడం పెళ్లి చేయడం ఎంతో కష్టమైన విషయాలు అని. అంతేకాదు సుమ, జీవితంలో అత్యంత విలువైన విషయాలు చాలా మందికి ఒక్కసారి మాత్రమే వచ్చే వేడుకలు కూడా. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకునే విషయంలో డబ్బులకు టెన్షన్ పడద్దు, మేము లోన్స్ ఇస్తాము, వాటిని ఈఎంఐ రూపంలో చెల్లించుకోండి అంటూ ఫిన్టెక్ కంపెనీలు ముందుకు వస్తూ ఉన్నాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. అవును, ఈ రోజుల్లో చాలా మంది యువతకు వయసుకు పెళ్లి కావడం లేదు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అని అంటున్నా కూడా కెరియర్ పై ఫోకస్ తోనో, పెళ్లి ఖర్చులకు డబ్బులు ఇంట్లో వాళ్ళను అడగలేకో, అదీగాక పెళ్లిని తన డ్రీమ్స్ కి తగ్గట్లుగా చేసుకోవడానికి సేవింగ్స్ సరిపోకో వాయిదాలు పడుతూనే ఉన్న పరిస్థితి. ఈ సమయంలో పెళ్లి సంబంధాలు మీరు చూసుకొని సెట్ చేసుకోండి, పెళ్లి ఖర్చు తాము ఇస్తామంటున్నాయి కంపెనీలు. ఈ సమయంలో పలు కంపెనీలు యాప్ ఆధారిత తక్షణ లోన్లను అందిస్తూ ఉన్నాయి. పైగా ఇక్కడ లోన్ తీసుకోవడానికి షూరిటీలు, ఆస్తుల తాకట్టులు అవసరం లేదని అంటూ ఉన్నారు. దీంతో చాలా మందికి ఇదొక గుడ్ ఆప్షన్ గా మారిందని చెప్తూ ఉన్నారు. పైగా ఇటీవల చాలా మందికి అతిపెద్ద సమస్యల్లో ఒకటిగా మారిన సిబిల్ స్కోర్ సమస్య కూడా ఈ లోన్స్ విషయంలో లేదని చెప్తూ ఉన్నారు. కాకపోతే కావాల్సినంత తీసుకుని వాయిదాలు కరెక్ట్ గా కట్టేయడమే. పైగా నేటి యువత చాలా మంది కూడా లైఫ్ లో ఒక్కసారే కదా అంటూ వారి వివాహాన్ని వీలైనంత గ్రాండ్ గా చేసుకోవాలని కోరుకుంటున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ల వంటి వాటికి ఆకర్షితులవుతూ ఉన్నారు. అనంతరం హనీమూన్ కార్యక్రమాన్ని కూడా విదేశాల్లో తమ డ్రీమ్ ప్లేస్ లో జరుపుకోవాలని భావిస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఈ ఆప్షన్ ఖచ్చితంగా అలాంటి వారికి బెస్ట్ అనే అంటూ ఉన్నారు. వాస్తవానికి ఎంత చెట్టుకో అంత గాలి అని పెద్దలు చెప్తారు. అప్పులు చేసి ఎచ్చులకు పోకురా అని అంటారు. పైగా ఈ రోజుల్లో చాలా మంది వందల మందిని పిలిచి భోజనాలు పెట్టి తర్వాత వాటిపై వారి నుంచి బ్యాడ్ ఫీడ్బ్యాక్లు వినడం, లైటింగ్ హడావిడిలు చేయడం అవసరమా అని భావించేవారు లేకపోలేదు. మనకు ఉన్నంతలోనే చేసుకుని తర్వాత సంసారం చక్కగా సాగేలా చూసుకుంటే చాలని అంటూ ఉన్నారు. పైగా వివాహమైన తర్వాత ఊహించని ఖర్చులు ఎన్నో ఉంటాయి కాబట్టి వాటికి తోడు పెళ్లి కోసం చేసిన అప్పుకు వాయిదాలు కూడా చెల్లించాల్సి రావడం అంటే ఖచ్చితంగా ఆదాయ వ్యయాల విషయంలో పూర్తి స్పష్టత చాలా ముఖ్యమని గుర్తు చేస్తూ ఉన్నారు. లేదంటే పెళ్ళయ్యాక లైఫ్ బ్యాండ్ మోగిస్తుందని గుర్తు చేస్తూ ఉన్నారు.